నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల పరిస్థితి రోజురోజు దయనీయంగా మారింది. వాస్తవానికి మనం చూసినట్టయితే పనిచేస్తున్న ఉద్యోగులకు నెలవారీగా జీతాలు చెల్లించాలని చెప్పేసి తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 చాప్టర్ 14 సెక్షన్ 84 తెలియజేస్తుంది. ఒకవేళ చెల్లించినట్టయితే వారిపైన క్రిమినల్ చర్యలు, పెనాల్టీ అమౌంట్ కూడా చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తుంది. మరి అన్నీ తెలిసి కూడా కళాశాలలు ఉద్యోగులకు నెలవారీ జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కొన్ని కళాశాలలు అయితే పర్సంటేజ్ జీతాలు, మాకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి మేము పర్సంటేజ్ జీతాలు ఇస్తామని చెప్పేసి ఆ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత ఆ డబ్బును చెల్లిస్తామంటున్నాయి. గతంలో కరోనాలో కూడా ఇదే తెలియజేశారు. కరోనా పరిస్థితుల్లో హాఫ్ ఆఫ్ శాలరీస్ ఇచ్చేసి తర్వాత ఇస్తాం జీతం, ఫీజు రియంబర్స్మెంట్ రాగానే అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, విద్యార్థులు ఫీజులు కట్టారు, అంతా జరిగింది. కానీ కరోనాలో చెల్లించాల్సినటువంటి అమౌంట్ చెల్లించలేదు. అదే అనుగుగా చూసినట్టయితే ప్రస్తుతం చెల్లిస్తున్నటువంటి జీతాలు కూడా దాని కిందికి పోతాయేమో అనే ఆందోళన కలిగిస్తుంది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తే అధ్యాపకులకు ఫుల్ జీతాలు వస్తాయి, వారి భవిష్యత్తు బాగుంటుంది, విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందుతుంది. కానీ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం ద్వారా ఇవాళ అధ్యాపకులకు జీతాలు రాక వారు చెల్లించాల్సినటువంటి ఆ ఇంటి రెంట్లు అయితే ఏంటి, హౌస్ రెంట్లు అయితే ఏంటి, తర్వాత వారి ఈఎంఐలు, వారి పిల్లల ఫీజులు ఏ విధంగా కట్టుకుంటారో, వారి నిత్యావసర వస్తువులు ఏ విధంగా కొనుక్కుంటారో ఒకసారి ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలా ఆలోచించకుండా నిర్లక్ష్యంగా వహించడం ద్వారా వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలి. లేని పక్షంలో విడతల వారీగా చెల్లించి వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను.